మీకు ప్రామిస్ చేసినట్టే పవన్ కళ్యాణ్ గారు 2025లో ఆయన గ్రాఫ్ లేదంటే ఆయన ఎలా మంత్రిగా పనిచేశారు, మంత్రిగా కాకుండా నటుడిగా ఆయన సాధించిన విజయాలేంటి, ఇలాంటి వాటి గురించి చూస్తే మీకు గూగుల్లో ఒకటి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇన్ 2025 అని కొడితే ఫస్ట్ సీజ్ ద షిప్, దీని ముగింపు అనుకుంటూ చాలా వెటకారంగా ఏఐ మనకు ఒక సమాధానం ఇస్తుంది. ముగింపు అని ఒక సెమీకోలన్ ఇచ్చేసి కట్టాల్సినటువంటి కస్టమ్స్ డ్యూటీ ఇది కట్టడంతో షిప్ వెళ్ళిపోయింది అని. అలా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం 2025లో అలా మొదలైంది. ఈ జనవరి 5వ తారీఖునే ఆయన తన కుమారుడు వరసైనటువంటి అంటే చిరంజీవి గారి కుమారుడైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్లో కనిపించారన్నమాట. ఆ సందర్భంగా అమూల్యంగా ఏం మాట్లాడారంటే సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అనే దాని మీద. ఫైన్, ఆయన అంతకుముందు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దానికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎగిరెగిరి పడినటువంటి ఆయన నువ్వు ఎవడివి జగన్ అసలు టికెట్లు పెంచడానికి అని, ఇక్కడ టికెట్లు ఎందుకు పెంచాల్సి వస్తుందంటే అని మాట్లాడారు. రైట్, ఫైన్. అదే జనవరిలో విజయవాడలోని బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. పుస్తకాభిలాషి అభిరుచి ఉన్న వ్యక్తి కాబట్టి దానికి వెళ్ళి చక్కని మాటలు చెప్పారు. టికెట్ల రేట్లు ఎందుకు పెంచారు, అసలు ఎందుకు పెంచాలి అంటూనే ఇదే సంవత్సరంలో ఆయన నుంచి ఒక భిన్నమైన ఒక అలక కూడా చూశారు. అదేంటంటే అసలు ఈ ఇండస్ట్రీ వాళ్ళకి మేమంటే లెక్క లేకుండా పోయింది, ఇంతవరకు మమ్మల్ని కలవలేదు అని. ఫైన్, అది అలా సాగుతుండగానే మధ్యలోనే ఈ కుంభమేళాకి వెళ్ళి అక్కడ ఒక మునక వేసి వచ్చారు. బాగుంది. ఈలోపే ఆయనకు సంబంధించిన కొంతమంది అంటే ఆయన వ్యతిరేకులు కావచ్చు, దురభిమానులు కావచ్చు, ఆ ఫోటోల్ని నీచాతినీచంగా చిత్రీకరించేసరికి వాటి మీద కేసులు కూడా పెట్టినట్టు గుర్తు. మరి ఆ తర్వాత దక్షిణ భారతదేశ యాత్రలాగా కొన్ని టెంపుల్స్ తిరిగి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఒక విపరీతమైన స్పాండిలైటిస్ ఒకటి వేధిస్తుందనే ప్రచారం అయితే సాగింది. మరి దానికి సంబంధించి తమిళనాడులోని ఒక ఏరియాలో ఒక టెంపుల్లో చికిత్సా విధానం కూడా అడిగినట్లు తెలుసు. మార్చి నెలలో ఏంటంటే జనసేన ఆవిర్భావ సభ. ఇక జనసేన ఆవిర్భావ సభలో ఆయన మనసులో మాట ఆయన బయటికి చెప్పినా కూడా చాలామందికి అర్థం కాలేదు. కొంతమంది కంక్లూజ్ అయింది ఏంటంటే 2025లో మన అధికారం కోసం ఏ పార్టీకి ఎప్పుడైనా మద్దతు పలకవచ్చు, ఉపసంహరించుకోవచ్చు, ఇది మనము ఒక విధానంగా సిద్ధాంతంగా చెప్పట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అఫ్కోర్స్ ఇది ఆయన ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఇదే కొత్త రాజకీయం కావచ్చు. ఆ రాజకీయం ఆయనకి పవన్ కళ్యాణ్కి బాగా తెలిసిందని అర్థమైంది. అందుకే ఈ రోజున తనకి లభించినటువంటి కొద్ది సీట్లతోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత తనకే అధికారాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. సనాతన ధర్మానికి తూట్లు పడవద్దు అని తమిళనాడులోని రాజకీయ నేతలకు కూడా ఆయన ఈ సందర్భంగా కొంత సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ పేరుతో గ్రామాల్లో ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇదే రకంగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి నీటి తొట్టెల ఏర్పాటు దాని మీద కూడా కొంత మాట్లాడినట్టు గుర్తుంది నాకు. అయితే ఇక్కడ ఆయనకు వ్యక్తిగతంగా ఒక ప్రమాదం ఆయనకు కాదు కానీ ఆయన కుటుంబంలోనే చిన్న బాబు ఉన్నాడు కదా, పవనోచ్చో ఏదో చిన్న బాబుకి ఏంటంటే సింగపూర్లో ఉన్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ కావడంతో ఇతను కూడా కాస్త గాయపడ్డాడు. ఆ గాలి పీల్చడం వల్ల, పొగ చూడటం వల్ల అని. అది నిజంగానే చాలామందికి ఆందోళన కలిగించింది. పిల్లలు ఉన్న ఎవరికైనా కూడా ఏంటంటే అంత దూరంలో కుమారుడు ఒక యాక్సిడెంట్కి గురయ్యాడంటే పవన్ కళ్యాణ్ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంగా అందరూ ఆయన్ని తమ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత బాబు బాగానే ఉన్నాడని వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఇక మే నెలకు వచ్చేసరికి చెన్నైలో మన బీజేపీ కూటమి తాలూకు గురుతర బాధ్యతను నిర్వర్తించేందుకు చెన్నై వెళ్ళి మరి 1 నేషన్ 1 ఎలక్షన్ యొక్క ఆవశ్యకత గురించి పవన్ కళ్యాణ్ గారు బాగా చెప్పవచ్చారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ముందు మన నియోజకవర్గంలో
గెలిచి ఆ తర్వాత ఇతర నియోజకవర్గాల సంగతి చూడాలి అనేది ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే అనుకుంటా మరి పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 5,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. తాను అధికారంలో ఉన్న పదవిలో ఉన్నంత వరకు ఇలా చేస్తాను సాయం చేశారు. ఇది మంచి విషయమే. జూన్ నెలలో కూడా మదురైలో వెళ్ళి మన మురుగన్ ఒక అంటే మనం షణ్ముఖులుగా పిలుచుకునేటువంటి కుమారస్వామికి సంబంధించిన ఒక ఉత్సవంలో హాజరయ్యేందుకు వెళ్ళి అక్కడ సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కళ్ళు మురుగన్గా మారాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. ఈ మధ్యలో ఏంటంటే ఆయన మీద వచ్చిన విమర్శలు, రాజకీయ పార్టీలు చేసే విమర్శలు కానీ విశ్లేషణలు కానీ, మీరు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లాగా చేస్తానటువంటి ఎందుకు చేయలేకపోయారు? ముఖ్యంగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి న్యాయం ఎందుకు చేయట్లేదు? ఇంకా నిందితులను ఎందుకు పట్టుకోవట్లేదు ఈ ప్రభుత్వం? మీరు ఆశించిన ప్రభుత్వం వచ్చినా కూడా అని చెప్పేసి ఎక్కువ మంది ప్రశ్నిస్తే ఆయనకు రోషం పొడుచుకొచ్చేది. చాలాసార్లు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు, పళ్ళున్న చెట్టు కాబట్టేనా అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాట్లాడినప్పుడు అధికార పక్షంలోకి రాగానే దాన్ని మర్చిపోయినట్లు బిహేవ్ చేయకూడదు కదా. ఈ విమర్శ ఆయన మీద బాగా ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ ఈ న్యాయం చెయ్యలేక మనము ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరగడం ఎందుకు, అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడం ఎందుకు? మీరు చెప్తే కానీ తెలియదా? మీరు కొత్తగా వచ్చారు కదా ఇందులో కన్నా విమర్శలు బలంగా 2025 అంతా వినిపించినాయి. జూలైలో ఆయన ఎప్పుడూ చెప్పే జేజీఎం జల్ జీవన్ మిషన్ తాలూకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మార్కాపురంలో ప్రారంభించడంతో పాటు హరిహర వీలమల్లు అనే ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. దాని గురించి ఎక్కువ అనవసరం చెప్పడం. ఆగస్టులో ఇక మళ్ళీ తన సేనతో సేనాని అంటూ ఒక కార్యక్రమం పెట్టుకొని అందులో కార్యకర్తలు నాయకులు అందరికి గుర్తుండే ఉంటుంది. ఏం చెప్పారు? వీడు అధికారం రాగానే మారిపోయాడు, మనల్ని మర్చిపోయాడు అనుకున్నారు కదా అని నవ్వుతూ వాళ్ళందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ తన పార్టీ లక్ష్యాలేంటి, విధి విధానాలేంటి, పాలసీ ఏంటి, అసలు ఈ పార్టీ ఒక జాతీయవాదంతో కూడినటువంటి ప్రాంతీయ పార్టీ అని చెప్పుకొచ్చారు. మళ్ళీ రివైవ్ చేశారన్నమాట వాళ్ళందరినీ. సెప్టెంబర్లో మీకు అందరికీ తెలిసిందే కత్తులు పట్టేసుకొని వచ్చినటువంటి ఓజీ సినిమా. అదే సందర్భంలో అతి గొప్ప విషయం ఏంటంటే GST 2.0 సంస్కరణల విప్లవం తీసుకొచ్చినటువంటి మోడీ సర్కారు గారికి మద్దతుగా తెలిపిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారితో కలిసి ఆయన కర్నూలులో ఒక ర్యాలీ కూడా చేశారు. ఆ సందర్భంగానే ఈ సుగాలి ప్రీతి తల్లిగారు ఆయన కలుస్తాను అంటే గృహ నిర్బంధం చేశారు. ఏంటిది అని. మరొక వైపు ఈ రోజుకి GST 2.0తో ఏ రేట్లు పెరిగాయి తగ్గాయి అని క్లారిటీ లేదు. సో అది ఒక పెద్ద వైఫల్యం కింద ఆ రోజు పెట్టిన ఖర్చును కూడా లెక్కేస్తే. అక్టోబర్లో రాజోల్లో పర్యటించి అట్లానే ఇంకొక డ్రైనేజీ పనులకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ కోసం అని చెప్పేసి పర్యటించి ఈ యొక్క ఏదైతే సముద్రం వాటర్ డ్రైనేజీకి కలిసి ముంపుకు గురవుతుందో దానికి సంబంధించినటువంటి ఒక హామీ ఇచ్చారు. అది డిసెంబర్ 30వ తారీఖున వర్చువల్గా ప్రారంభించి మేము 45 రోజులు గడిగాము, 35 రోజుల్లోనే పూర్తి చేసామని ఒక ఘనత సాధించగలిగారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన సనాతన ధర్మసారథిగా ఒక గెటప్లో, ఆ తర్వాత మన్యంలో ఒకలాగా, ఆ తర్వాత మనకి ఈ మధ్యలో కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చిన తర్వాత ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి తన గెటప్ అంతా మార్చేసుకొని వాళ్ళందరితో కలిగి తిరిగినటువంటి దృశ్యాలు కానీ, చివరిలో వచ్చేసరికి మనకి నార్త్లో ఎట్లా అయితే చిరాగ్ పాస్వాన్ ఉన్నాడో అట్లానే ఒక హెయిర్ కట్ అంతా మార్చేసేసి ఆ చిరాగ్ పాస్వాన్ ఎలా ఉన్నాడో అలానే తనను తాను మేక్ ఓవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవన్నీ మనము ఎంత కాదనుకున్నా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు 2025 ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా వదిలిపెడితే ఆయన మీద ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు పెద్దగా రాల. కొంతమంది మొత్తం గంపగుత్తుగా ఒక మాట అయితే అంటారు,
మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళకి వచ్చేస్తూ ఉంటే ఇవన్నీ చేయకపోతే ఎలా అని. అలాంటివి తప్పితే నిర్దిష్టంగా పలానా విషయంలో ఈ మంత్రి గారు ఇంత అవినీతికి పాల్పడ్డారు అని పవన్ కళ్యాణ్ మీద అయితే రాలేదు ఇంతవరకు. బట్ ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం తీవ్రంగా వస్తుంది. ఆయన ఒక్క పార్టీనే అని కాదు, అన్ని పార్టీలు. కాకపోతే మనం ఈ వీడియోకి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాబట్టి జనసేన అధినేతగా ఒక పక్క నటుడిగా అయితే తీసిన 2 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఒక మంత్రిగా చూసుకున్నప్పుడు ఇంకొక విమర్శ ఉన్నది. ఒక ప్రత్యేకమైన ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళటము రావటం చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎవరి ఖర్చు పెట్టినా పెట్టకపోయినా గతంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్ష నేతని అప్పటి ముఖ్యమంత్రిని మాట్లాడితే ఫ్లైట్లో తిరగడం కాదు అని చెప్పినప్పుడు మనం ఆ పని చేయకుండా ఉండాలి. అయితే ఈయన ఎంతవరకు చేసింది తక్కువ ఎక్కువ అనేది ఆ మంత్రిత్వ శాఖ ప్రకటించాలి. ఎందుకంటే యువతకి ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగాలు తెస్తాము అన్నప్పుడు మన పంచాయతీరాజ్లో కానీ, గ్రామీణ నీటి పారుదల నీటి అభివృద్ధి శాఖలో కానీ, ఈ యొక్క మన అటవీ శాఖలో కానీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయగలిగాము. అలానే మనం ప్రామిస్ చేసినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం గురించి అసలు ఫైల్ కదిలిందా లేదా? ఫైల్ అంటే ఫైల్ కాదు, మాటల వరకైనా ఆర్థిక శాఖ మంత్రితో కానీ, ముఖ్యమంత్రితో కానీ. అలానే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించటమే మీరు చెప్పినటువంటి న్యాయమా? వీటి మీద క్లియర్ కట్ ఒక ఆన్సర్ అయితే లేదు. అలానే ఇంకొక పెద్దది ఉన్నది, 30,000 మంది మహిళల అదృశ్యం. దాని గురించి కూడా నిర్దిష్టంగా ఒక సమాధానం చెప్పనంత కాలం ప్రతి సంవత్సరంలో ఈ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇంకా మనకి ఇంకొక పెద్ద ఆరోపణ ఏంటంటే, ఇంకా మనం ప్రతిపక్ష నేతలుగానే ఉన్నామనుకొని ప్రతిపక్ష నేత మీద ఎగరడం అనేది ఇంకా కుదరదు. ఎందుకు అంటే మీ చేతికి ఆయుధం ఇచ్చారు. ఆయుధంతో మీరేం చేస్తారో అది చేయాలి. అంతేగాని ప్రభుత్వంలో ఉండి కూడా ప్రతిపక్షాన్ని విమర్శించటం అనేది ఎప్పుడు సత్ఫలితాన్ని అయితే ఇయ్యదు. 2025 మొత్తం చూసినప్పుడు నేను కొన్ని నెలల వారీగా నేను ఎంచుకున్న కొన్ని విషయాల గురించి మీకు చెప్పాను. పవన్ కళ్యాణ్లో మీకు ఒక నిజాయితీపరుడు కనిపిస్తాడో, ఆవేశపరుడే కనిపిస్తాడో, విచక్షణ లేని వ్యక్తి కనిపిస్తాడో, లేదంటే ఇంకొకటో, అవన్నీ పక్కన పెడితే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అనేది ఒక చిన్న ముసుగే అనుకుంటే ఆయన ఒక మంత్రి, పైగా అనుభవం లేని మంత్రి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డితో పోల్చుకోవటం ఆయనకు అలవాటైతే అయి ఉండొచ్చు కానీ, మనసులో కానీ బయట కానీ. ఆయన అనుభవశూన్యుడు అయినా కూడా తన శాఖ మీద పట్టు సంపాదించాడు అని చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఫలితాలు రాబట్టడానికి ఈ 18 నెలల సమయం సరిపోతుందా? మేబీ సరిపోదు. బట్ వచ్చే ఏడాదికి మాత్రం జూన్ 12, 2026కి మాత్రం 2 ఏళ్ల తర్వాత ప్రోగ్రెస్ అనేది కనపడకపోతే ఖచ్చితంగా ఆయన్ని మామూలు మంత్రిగానే చూస్తారు. ఈ రోజున ఇంతమంది ఉన్నా కూడా ఒక పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆయన గ్లామర్ స్టారు, ఒక పార్టీకి అధినేత. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, ఇంకే మంత్రి గురించి కూడా ఎవరు ఏ ప్రోగ్రెసివ్ రిపోర్టు గురించి మాట్లాడరు. వాళ్ళకు ఉండే బాధ్యతలు వీళ్ళందరికన్నా ఎక్కువే ఉండొచ్చు. వాళ్ళ పరిధి చాలా ఎక్కువే అయి ఉండొచ్చు. హోంశాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ. బట్ ఈ నలుగురి మీదనే ఎక్కువ మంది ఫోకస్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క పవన్ కళ్యాణ్ @ 2025 ఏడమైనది. సీజ్ ద షిప్ నుంచి ఇప్పుడు దాకా తాట తీస్తా అనే ఈ ధోరణి మార్చుకోబోతే రాబోయే కాలంలో చిక్కులు తప్పవు.